పార్టీకి మోసం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు రావేనని చెప్పారు. సర్పంచ్ పదవి కోసమే తన తమ్ముడిని బలి చేశానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంకితభావంతో పనిచేసే వారికి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రాశేఖర్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని మోసం చేసి సంచులు తీసుకుపోయిన వారికి మళ్లీ చోటు లేదంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా ఏఐసీసీ మెంబర్స్ కూడా పరిశీలనకు వచ్చారు. ప్రతి జిల్లాలో డీసీసీ అధ్యక్షుని కొత్త అధ్యక్షుని ఎన్నుకోనికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఇదే హడావిడి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా బీసీలో కూడా ఖచ్చితంగా డీసీసీ అధ్యక్ష పదవి కేటాయించాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మనసులో ఉన్న మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎర్రశేఖర్ పైన కూడా కొన్ని కామెంట్ చేసినట్ట బీసీ నేత పైన. నేనేం కామెంట్ చేయలే. నేను ఫ్యాక్షనిస్ట్లను తీసుకోము, తమ్ముని చంపిన వాళ్ళని తీసుకోమని చెప్పిన. ఎవరి పేరు తీసుకొని మాట్లాడలేదు. వాళ్ళే తమ్ముని చంపిన వాళ్ళు ఉంటే వాళ్ళే ఉంటారు, అంతే కదా. వాస్తవంగా మీరైతే నిన్న జరిగిన మీటింగ్లో కూడా మా ఊళ్ళలో స్పష్టంగా చెప్పిండ్రు, ముగ్గురం ఎమ్మెల్యేలము రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నాము, ప్రస్తుతం అయితే ఒక బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ వాళ్ళని తీసుకోవాలని అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇలాంటి కంప్లైంట్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది బీసీలోకి ఏమన్నా? కంప్లైంట్ ఎందుకైతుంది? ఇది కంప్లైంట్ కాదు, సపోర్ట్ చేస్తున్నా. మేము ముగ్గురం రెడ్డిలో ఉన్నాము. నా ఒపీనియన్ అన్న, ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుంటారు. రేపు మా మండల్ ప్రెసిడెంట్ ఒపీనియన్ తీసుకుంటారు, ఇదేంటి మా మండల్ ప్రెసిడెంట్ తీసుకుంటారు, మా మార్కెట్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు. పీసీసీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా ఒపీనియన్ తీసుకుంటారు. నా ఒపీనియన్ నేను ఏమని చెప్పినా, మేము ముగ్గురం రెడ్డిస్ ఉన్నాము, మా 42% రిజర్వేషన్ అంటాము. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక మంచి సీనియర్ నాయకుడు పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, సమన్వయం చేసేటోళ్ళు, వెదర్ ఇట్ కెన్ బి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ లేకుంటే మైనార్టీస్ కానీ, మా దాంట్లో కూడా రెడ్డీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతారు. మేము ఉన్నట్టు మీరున్నట్టే కదా. కానీ వీళ్ళకి అందరు ఛాన్స్ ఇస్తే ఒక 3 కాన్స్టిట్యున్సీలకి వాళ్ళు ఒక బాస్ అనేది డీసీసీ ఏది ఉన్నా కానీ, కమిటీలు కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళే అప్రూవ్ చేస్తారు. కాబట్టి ఒక మంచి వాళ్ళని ఏమని చెప్పి నా ఒపీనియన్ చెప్పినాను. సో ఇది కంప్లైంట్ కాదు కదా, ఇది సపోర్ట్ వాళ్ళకి. నేను ముందు కూడా చెప్పినాను, శ్రీహరి గారికి మినిస్ట్రీ ఇవ్వాలి, ముదిరాజ్ ఒక్కరే గెలిచిందని చెప్పినాను. సో ఐఎమ్ ఆల్వేస్ దేర్. వాళ్ళు ఓట్లేస్తేనే కదా మేము గెలిచింది. 100% నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. అంటే ఒకవేళ ఎర్రశేఖర్ మీ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అంటే నా దగ్గర కాదు కదా, పార్టీలకు మోసం చేసి పోయిన వాళ్ళకి స్థానం లేదని పీసీసీ గారు చెప్పినారు. ఇది అంటే అనిరుద్ధ్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా అంటే హంతకులకు పార్టీ వ్యతిరేక పనులు చేసే వారికి అయితే ఖచ్చితంగా ఇవ్వము అని అనిరుద్ధ్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు.